కల్ట్ సినిమాకి ఫ్యాన్ బేస్ ఎలా అయితే ఉంటుందో హ్యూజ్ డిజాస్టర్స్ కి కూడా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. కాకపోతే ఇది యాంటీ ఫ్యాన్స్ నుంచి ఉంటుంది. ఫ్యాన్స్ తలదించుకునేలా చేసిన సినిమాలు ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇది పార్ట్ 2. పార్ట్ 1 కూడా ఉంది, చూడకపోతే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలాంటి ఇంకెన్నో మంచి కంటెంట్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. నెంబర్ 5 వినయ విధేయ రామ. అన్నా భయపడకండి అన్నా, నేను జస్ట్ సినిమా పేరే చెప్పాను. అదేదో న్యూక్లియర్ బాంబ్ మీ మీద వేయడం లేదు, జస్ట్ సినిమా పేరు మాత్రమే చెప్పా. 2019 అది సంక్రాంతి టైం. పండక్కి మన ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అయితే ఎలా ఉంటుంది? కాలర్ ఎగరేసి ఈసారి మేము గట్టిగా కొడుతున్నాం అని ఫిక్స్ అయిపోతాం. ఎందుకంటే ఎంతైనా సరే పండక్కి సినిమా వస్తే మినిమం హిట్టే. అందులో ఫ్యామిలీ ఆడియన్స్కి కావాల్సిన ఎలిమెంట్స్ పెడితే ఇక ఇట్టు పక్క. ఇలా చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి పండక్కి సినిమా వస్తే. సంక్రాంతి అనేది ఒక పర్ఫెక్ట్ సీజన్. అలా 2019లో వినయ విధేయ రామతో రామ్ చరణ్ వచ్చాడు భయ్య. అది బోయపాటి గారితో. ఒక మాస్ హీరో, ఒక మాస్ డైరెక్టర్ నుంచి ఫిలిం. ఎక్స్పెక్టేషన్స్ అయితే హైలో ఉన్నాయి. మాస్కి జాతర అనుకున్నారు, కానీ సినిమా రిలీజ్ అయ్యింది భయ్యా. తర్వాత ట్రోల్స్ జాతర అయిపోయింది భయ్యా. సినిమా ఫ్లాప్ అయితే అయ్యింది, కానీ ఆ ట్రైన్ మీద నుంచి హీరో బిహార్కి వెళ్ళడాలు, విలన్తో ఆ స్నేక్ సీన్లు, ఇవన్నీ చూశాక రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే నిజంగా తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు. అలాంటి సినిమాని చూశారు. నిజంగా వాళ్ళ గుండె గొప్పది భయ్యా. ఎందుకంటే అసలు ఇల్లాజికల్ సీన్స్ అయితే చాలా ఉన్నాయి ఆ సినిమాలో. రామ్ చరణ్ దగ్గర నుంచి ఇలాంటి సినిమా అయితే ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. మరీ టూ మచ్గా ఉన్నాయి ఆ సీన్లు అయితే. పండక్కి ఖచ్చితంగా హిట్ కొడదాం అనుకున్న ఫ్యాన్స్ తలదించుకొని అలానే వెళ్ళిపోయారు షెడ్కి. ముఖ్యంగా ఆ సీన్లు అయితే వీళ్ళని బాగా హట్ చేశాయి. సో అందుకే బోయమ్మ సినిమా అంటే ఈసారి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి, మీకే మంచిది. ఓవరాల్గా వినయ విధేయ రామకి 30 కోట్లు లాస్ వచ్చిందంట. ఆ టైంకి ఇది పెద్ద లాసే. నెంబర్ 4 శక్తి. ఎప్పుడో సంవత్సరాల క్రితం షెడ్కి వెళ్ళిపోయిన సినిమాని మళ్ళీ చెప్తున్నామంటారా? మీరే ఒక విషయం చెప్పండి, అసలు ఫ్యాన్స్ తలదించుకున్న సినిమాల గురించి మాట్లాడుతున్నప్పుడు శక్తి సినిమా గురించి ప్రస్తావన లేకుండా ఉంటుందా? శక్తి అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనేది డెడ్లీ కాంబినేషన్. మెహరన్న అదిగో బ్లాక్ బస్టర్, ఇదిగో బ్లాక్ బస్టర్ అని చెవిలో పెద్ద పువ్వే పెట్టాడు. తారకన్న ఫ్యాన్స్ వాళ్ళేదో వాళ్ళ పనిలో ఉంటే ఇదిగో అదిగో కొడుతున్నాం, పెద్దదే కొడుతున్నాం అని ఏదేదో చెప్పి వాళ్ళని లేపి చివరికి కింద పడేశాడు భయ్యా. పాతాళంలోకి వెళ్ళిపోయారు. అందుకే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకూడదు ఏ సినిమాకైనా సరే. పెట్టుకుంటే ఇలా అవుతుంది. అండ్ ఆల్సో మెహరన్న మైండ్లో మొగధీర బాగా రన్ అయింది అనుకుంటా ఆ టైంలో. అందుకే మొగధీర లాగానే పెద్ద హిట్ కొడదాం అనుకున్నాడు. కాకపోతే అది రివర్స్లో అయింది. కానీ అప్పటికి ఇది పెద్ద లాస్ భయ్యా. 30 కోట్లు లాస్ వచ్చిందంట. ఆ టైంలోనే 30 కోట్లు అంటే ఏంటనుకుంటున్నారు? చాలా చాలా పెద్ద లాస్. ఈ సినిమా దెబ్బకైతే అశ్విన్ దత్ గారు అయితే చాలా రోజులు సినిమాలకి దూరంగా ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, మెహరన్న శక్తి తారకన్న ఫ్యాన్స్ డెడ్లీ కాంబినేషన్. నెంబర్ 3 ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు. సీనియర్ ఎన్టీఆర్ గారి బయోపిక్ అంటే ఎక్స్పెక్టేషన్స్ అనేవి మామూలుగా ఉండవు. అందులోనూ అది బాలకృష్ణ గారు చేయడంతో ఎక్స్పెక్టేషన్స్ అనేవి మరీ హైగా వెళ్ళిపోయాయి. నన్ను అడిగితే ఇది రాంగ్ టైంలో రిలీజ్ అయింది. మరీ అంత ఫ్లాప్ అవ్వాల్సిన సినిమా అయితే కాదు. నందమూరి ఫ్యాన్స్ అందరూ కూడా మర్చిపోలేని సినిమా అవుతుంది అనుకున్నారు. అవును, నిజంగా మర్చిపోలేని సినిమానే అయ్యింది. ఎన్టీఆర్ కథానాయకుడికి, మహానాయకుడికి చెరో 50 కోట్ల లాస్ వచ్చింది. ఇది చాలా పెద్ద లాస్, చాలా అంటే చాలా. నిజంగా ఈ సినిమాని మర్చిపోవడం కూడా ఒక వరం అనుకుంటా. అలాంటి లాసులు తెచ్చింది ఈ సినిమా. నెంబర్ 2 బ్రహ్మోత్సవం. మహేష్ అన్న ఫ్యాన్స్ అప్పుడే శ్రీమంతుడు చూశారు. అది పెద్ద హిట్, నాన్ బాహుబలి రికార్డ్ని లేపేసింది. మరి అలాంటి ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన బ్రహ్మోత్సవం సినిమా అంటే ఫ్యాన్స్ మామూలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారా? అందులోనూ బాబు బ్యాక్ టు బ్యాక్ ఫ్యామిలీ సినిమాలు ఎప్పుడు చేయలేదు. అది బ్రహ్మోత్సవంతోనే చేశాడు. దట్టు ఈ సినిమాని శ్రీకాంత్ అడ్డాల, అదే సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు హిట్ స్కోర్ చేసిన డైరెక్టర్తో ఈ సినిమా. మరి ఫ్యామిలీ ఆడియన్సెస్ ఏమనుకుంటారమ్మా? ఈసారి బాబు గట్టిగా కొడుతున్నారని థియేటర్స్కి వెళ్ళారు. ఇక ఫ్యాన్స్ అయితే ఇది పక్కా హిట్ అని బ్లైండ్ వెళ్ళిపోయారు. తర్వాత థియేటర్కి వెళ్ళి సీరియల్ చూశారు. అవును, మీరు విన్నది కరెక్టే, థియేటర్కి వెళ్ళి సీరియల్ చూశారు. నిజంగా ఈ సినిమాని లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ సెల్యూట్. ఎందుకంటే ఎలా తట్టుకున్నారు భయ్య ఈ సినిమాని అంతసేపు. బాబు సినిమా అంటే మనం మినిమం కొన్ని ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం, బాబు కూడా అవి ఇచ్చేస్తాడు. కానీ ఈ సినిమాలో అవేమీ లేక సినిమా ఎక్కడికో పోతుంది. ఎక్కడి నుంచి ఎటు పోతుందో కూడా అర్థం కాదు. సినిమాని భరించడమే పెద్ద కష్టమైపోతుంది ఒక స్టేజ్లో అయితే. ఒక స్టేజ్లో ఏంటి, సినిమా మొత్తం అలానే ఉంటుంది.
ఫ్యాన్స్ అయితే బాగా హట్ అయ్యారమ్మా ఈ సినిమాతో అయితే. నిజంగా వాళ్ళు తలదించుకున్న మూమెంట్ ఈ సినిమా. ఓవరాల్గా ఈ సినిమాకి 39 crores అయితే లాస్ వచ్చింది. నిజానికి ఈ సినిమాని రజనీకాంత్ గారితో ప్లాన్ చేశారంట. అది వర్కౌట్ కాలేదు. అందుకే మన సూపర్ స్టార్ మహేష్ అన్నతో తీశారు. వామ్మో, ఒక సూపర్ స్టార్ అయితే ఎస్కేప్ అయ్యాడు. అండ్ ఇక నెంబర్ 1 వచ్చేసి ఆదిపురుష్. మీరు పారిపోకండి, ప్లీజ్ పారిపోకండి. మనందరం మహాభారతం అండ్ రామాయణంలో వీక్ ఏమో కానీ మరీ డైరెక్టర్ ఏంటి భయ్యా మనకన్నా ఇంత వీక్ ఉన్నాడు. నన్ను అడిగితే మనకే ఎక్కువ తెలుసు ఈయనకన్నా. రావణాసురుడు వెల్డింగ్ చేయడం ఏంటి భయ్యా, రామాయణంలో జరగనివన్నీ కూడా ఏదేదో పెట్టాడు. ఆ లంక సెటప్ ఏంటో, ఇంట్రడక్షన్ షాట్ ఏంటో, ఇంట్రడక్షన్ సీన్ ఏంటో, చాలా సాటిస్ఫాక్షన్ ఇవ్వని సీన్లు అయితే చాలానే పెట్టాడు. నిజంగా ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే చరిత్రలో నిలిచిపోయే సినిమా అవుతుంది అనుకున్నారు. పాపం చరిత్రే భయపడే సినిమా తీశాడు. ఇలాంటి సినిమాలు అందరికి రావు భయ్యా, వస్తే చాలా ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఇలాంటి సినిమాని తట్టుకోవాలంటే మినిమం PhD ఉండాలి రాడ్లలో. ఈ సినిమాతో అయితే రాడ్లతోటి రోడే ఏంటి, పెద్ద బిల్డింగే కట్టేశాడు మన ఓం రావత్ భయ్య. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే కొన్ని నెలలు ఎక్కడికో వెళ్ళిపోయారు. ప్రభాస్ అన్నకి ఫ్లాప్ వచ్చిందని ఒక బాధ అయితే, అసలు మన రామాయణాన్ని ఇలా తీసాడేంటి భయ్యా అని ఇలా కూడా బాధపడ్డారు. చాలా 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 హై ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన సినిమా అయితే చాలా పెద్ద ఫ్లాప్ అయింది. టోటల్ గా 200 కోట్ల లాస్ అంట. ఏంటిది మామూలు నెంబరా, అది పెద్ద ఫ్లాప్. ఈ సినిమాపై వచ్చిన ట్రోలింగ్ కూడా మామూలు ట్రోలింగ్ కాదు. నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్ గట్టోళ్ళే. ఈ సినిమా ఇచ్చిన షాక్ తర్వాత ఈ మధ్య వాళ్ళు మేలుకున్నారు సలార్ అండ్ కల్కితో. వాళ్ళకి మళ్ళీ ఈ సినిమా పేరు చెప్తే వాళ్ళు మళ్ళా కోమలోకి వెళ్ళిపోతారు భయ్య. అందుకే ఆదిపురుష్ అన్నది పెద్ద కళాఖండం. ఓకే, ఇక ఈ సినిమాని మర్చిపోదాం. మనకు మంచిది, ప్రభాస్ అన్న ఫ్యాన్స్కు మంచిది. ఇవి ఫ్యాన్స్ తల ఎత్తుకునేలా చేస్తాయనుకున్న సినిమాలు తల దించుకునేలా చేశాయి. ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని గ్యారంటీ లేదు. అప్పుడప్పుడు ఫ్లాప్స్ కూడా వస్తాయి, భారీ ఫ్లాప్స్ కూడా వస్తాయి. అలా వచ్చినవే ఇవన్నీ. సో ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలా చేస్తే మాకు ఎంతో రీచ్ వస్తుంది. రీచ్ వస్తే మా ఛానల్ గ్రో అవుతుంది. గ్రో అవుతే ఇలాంటి మంచి కంటెంట్ వీడియోలు ఇంకెన్నో చేయగలుగుతాం. ఇంతే వీడియో. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.